నమస్తే అండి. మన మే 12 మన సుమన్ టీవీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా కార్యక్రమాలకి నేను కూడా వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా పాల్గొనాలి. ఈ హనుమాన్ దీంట్లో మనం మొదటగా చూసినట్లయితే అనుమానం భక్తికి ఏదన్నా కావాలి అంటే నమ్మకం కావాలి. ఆ నమ్మకం పక్కనే పెనుభూతంలా ఎప్పుడు అనుమానం అనేది ఉంటుంది. ఆ అనుమానం పోవాలి అంటే ఖచ్చితంగా హనుమంతుణ్ణి ప్రార్థించాలి. శాస్త్రోక్తంగా శాస్త్రపరంగా మన దేశంలో ఇప్పటికీ చాలామంది ప్రతి ఒక్కరూ పఠించేది ఏదన్నా ఉంది అంటే హనుమాన్ చాలీస మాత్రమే. మనం ఇంత మునుపు చెప్పుకున్నట్టు శాస్త్రపరంగా ఏదైతే ఒక యాత్ర చెప్పుకున్నామో అదేవిధంగా శాస్త్రోక్తంగా ప్రతి ఒక్కరూ చేయవలసిన పారాయణ, ప్రతిరోజు ఇంట్లో చేయవలసిన పారాయణ ఏదన్నా ఉంది అంటే అది హనుమాన్ చాలీస పారాయణ మాత్రమే. కాబట్టి ఈ హనుమాన్ చాలీస పారాయణ సామూహికంగా మనం పారాయణ చేయడం వల్ల అక్కడ నుంచి ఒక కలెక్టివ్ ఎనర్జీ మనకు పుడుతుందండి. ఆ కలెక్టివ్ ఎనర్జీలో నుంచి ఎందుకు అంటే హనుమంతులు గాని చూసినట్లయితే ఒక భక్తిని శక్తిగా మార్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది సాక్షాత్తు హనుమంతులు వారే. అదేవిధంగా భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలో కాదు, భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో చెప్పిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది సాక్షాత్ హనుమంతుల వారు. మీరందరూ తప్పకుండా ఈ కార్యక్రమానికి రండి. మీరు ఎన్నడూ చూడని, వినని, ఎప్పుడు మీరు వినని ఆలయాలు, హనుమాన్ ఆలయాలు మన భారతదేశంలో ఎన్ని గొప్ప ఉన్నాయో మనం ఆ రోజు ఆ వేడుకలో ఆ వేదిక పైన మీకు అందరికీ దాని గురించి చెప్తా. జై శ్రీరామ్.